చాలాసార్లు బలహీనత మనలోకి వచ్చేస్తుంది. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా బలహీనతలు మనం చుట్టుముడుతుంటాయి. అయితే ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టామో, సర్వశక్తుడు సర్వోన్నతుడైన దేవుని చేతులకు మనం అప్పగించామో, ఆయన మనల్ని బలపరుచువాడు. ఆ బలము మనకి ఆయన కోసం ప్రయాణం చేయడానికి, దేవుని కోసం నడవడానికి, ఆయన సంకల్పాలు నెరవేర్చడానికి ఉపయోగపడే బలం ఇది. లోక సంబంధమైన బలం కొంతమంది వ్యర్థమైన పనులు చేయడానికి ఉపయోగిస్తారు. కానీ దైవిక బలం మనకి ఎందుకు అంటే పాపాన్ని జయించగలిగే బలం, శాపగ్రస్తమైన అనుభవాలను ప్రక్కన పెట్టగలిగే బలాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆ మాట తర్వాత మనం చూస్తే దేవుని హస్తము ఉన్నతమైందని, హై ఈజ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అనే మాట అక్కడ ఉంది కదా. ఇప్పుడు ఉన్నతమైన చేతులకు మన జీవితాన్ని అప్పగించడం ద్వారా మనల్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేన స్థితి నుండి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు కటాక్షించి ఉన్నతమైన స్థానానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదా. నేను నిన్ను ఉన్నతమైన స్థలములను ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఉన్నతమైన స్థలాలు అంటే హిమాలయ పర్వతాల శిఖరాలు నేను అంటలేదు. జీవితంలో ఉన్నతమైన అనుభవాలకు రావడం, ఉన్నతమైన ప్రేమను కలిగి ఉండడం, ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉండడం, ఉన్నతమైన ప్రవర్తన కలిగి ఉండడం. దేవుడు అలాంటి అనుభవాల్లో మనల్ని నింపాలని కోరుతున్నాడు.